కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో ఎమ్మెల్యేలు మొత్తం ప్రతి ఇంటికి వెళ్తా సుపరిపాలనలో తొడుగు కార్యక్రమంలో బిజీగా ఉంటే, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం బాబు షూరింటి మోషన్ గ్యారంటీ అన్న దాని మీద వాళ్ళు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఒంగోలు శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి దగ్గర ఉన్నాం. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై ఆయనతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లాలో మీరు ప్రథమ స్థానంలో ఉన్నారు. కార్యక్రమం బాగా చేపట్టారని చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన తరఫున మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఉంది మీకు ఫస్ట్ ప్లేస్లో? అంటే జిల్లాలోనే కాదండి, స్టేట్లో 7th ప్లేస్లో ఉన్నా. ఎందుకంటే మన కార్యకర్తలు కానీ అందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకున్నారు. అందరిని కూడా కమిటీలు వేసాం. కమిటీల ద్వారా అందరం కూడా ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళాం. గ్రౌండ్ రియాలిటీ కూడా తెలవాలనేది మా ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన పథకాల్లో ప్రజల్లో ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా మనం పోయినప్పుడు రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి అందరూ పోవాలి అని చెప్పిన తర్వాత మొదలుపెట్టి తిరిగాము. నేను కూడా మొత్తం తిరిగాను. దాదాపు 70% దాకా కవర్ చేసాం. అన్నీ కూడా అయిపోయినాయి. దాదాపు మాది 120% పైన చేసాం. దానికి మంచి స్పందన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు. ఈరోజు పాత గవర్నమెంట్లో నవరత్నాలు అని చెప్పి పెన్షన్స్ అని చెప్పాడు, మీకు ఎందుకు 3,000 ఇస్తానని చెప్పాడు. అది లాస్ట్ మళ్ళీ ఎలక్షన్కి పోయేటప్పుడు దగ్గరికి అప్పుడు ఒక 250, అప్పుడు 250 ఇచ్చుకుంటా దాన్ని ఎట్లా ప్రజలను మోసం చేశాడు. అదేవిధంగా అమ్మఒడి అన్నాడు. అమ్మఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అని చెప్పి ఎలక్షన్కి చెప్పాడు, ఒకరికే వేసాడు. ఆ తర్వాత రైతులకి వేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తప్పితే స్కీమ్స్ ఇతను ఏమి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇట్లా అన్నీ కూడా నవరత్నాల్లో మద్య నిషేధం అన్నాడు. అది దొంగ మద్యం అమ్మేసి ఈరోజు ఎంతోమంది చావు కారకుడయ్యాడు. ఆయన బ్రాండ్లు పెట్టి ఆ మందు పెట్టి ఆ విధంగా ఆయన దాంట్లో వ్యాపారం చేశాడు తప్పితే ప్రజలకి ఆ రోజు మద్య నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి అది కూడా చేయకుండా పోయాడు. ఇలాంటి అన్నీ కూడా జనాలు చూసిన తర్వాతే ఆయన 11కి ఇచ్చి మన కూటమి దానికి 164 సీట్లు ఇచ్చేసి మంచి పరిపాలన కావాలి అని చెప్పేసి ప్రజలు కూడా ఒక నమ్మకం మీద మన నందన కూడా గెలిపించారు. గెలిపించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సంతకం పెన్షన్ మీద పెడతాం, 4,000 ఇస్తానని చెప్పారు. ఫస్ట్ సంతకం 4,000 లెక్కన 1వ తారీఖు ఒకవేళ పడితే ఏదైనా ఆదివారం వస్తుందంటే ముందు రోజే అందరికీ పెన్షన్స్ అంతా కూడా ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం కూడా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కనింది. అందరికీ 4 పిల్లలు ఉండి 4 కూడా తల్లికి వందనం పడేశారు. అదేవిధంగా సిలిండర్స్ అని చెప్పాము, సిలిండర్స్ ఇచ్చారు. రేపు ఆగస్ట్ 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ రేపు 2వ తారీఖు నుంచి మన ఇది రైతులకి రైతు బాంధవ్కి దానికి కూడా రేపు అందరికి కూడా అకౌంట్లో వేస్తున్నారు. ఇక మిగిలింది మనం చెప్పిన వాటిల్లో మహిళలు, ఒంటరి మహిళలకి 1,500, నిరుద్యోగం దాని మీద 3,000 ఇది ఇద్దామని చెప్పారు. ఏదైనా కూడా ఒక కమిట్మెంటు, ఒక పద్ధతితోటి చేసేది తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి. ఆయన వచ్చిన తర్వాత మనము వచ్చిన 2 నెలలకే ఒక్కొక్క నియోజకవర్గానికి 15 కోట్లు మనకు ఎన్ఆర్జీఎస్ నుంచి చేస్తే అన్ని ఏరియాలో కూడా సిమెంట్ రోడ్లు కానీ, రోడ్లు డ్యామేజ్ కానీ, ప్యాచ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోగలిగాం. 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు అన్న వేసాడు. 10 లక్షల కోట్లు అప్పు చేసి 10 లక్షల కోట్లకు వడ్డీలు కడతా ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలుగా కూడా చేశాడు. 5 సంవత్సరాల్లో కేసులు పెట్టి హింసించడం తప్పితే ఏ రోజు కూడా ప్రజల శ్రేయస్ కోసం చూడాల. ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా మనం ఎవరిని పెట్టి చేస్తే అక్కడ మనకు డబ్బులు వస్తాయి, దేని స్కీమ్ మీద పెడితే వస్తాయి అని ఆలోచించాడు తప్పితే ఏ రోజు ప్రజలు శ్రేయస్కోవాలా నేను బటన్ నొక్కాను డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి చూసాడు తప్పితే లోకల్గా ఉండే సమస్యలు ఏంటి, రైతుల సమస్యలు ఏంది, విద్యార్థుల సమస్యలు ఏంది, అదేవిధంగా మహిళలు ఏంటి, ఇవన్నీ కూడా ఏది కూడా ఆయన చూసిన పాపను పోలా. దానికే ఈ ప్రజలు కూడా భయభ్రాంతులు అయిపోయారు. ఏం జరుగుద్దా, ఏందా, ఎక్కడ ఆస్తులు ఉంటే ఎవరి పేర్ల మీదకి వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు చిన్న పిల్లలు 17, 16 సంవత్సరాలలో గంజాయి అలవాటు చేశారు. విచ్చలవిడిగా గంజాయి పండించి రాష్ట్రాలకు ఎగుమతి చేసే పరిస్థితుల్లో మన రాష్ట్రం తీసుకురావడం చేశారు. ఇట్లా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశాడు. ఈరోజు గంజాయిని స్ట్రీమ్లైన్ చేయడానికి ఎంత పోలీస్ వ్యవస్థ ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్నాం. దానికి పూర్తిగా
17 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లలు కూడా వచ్చిన వాళ్ళు కూడా చేతులు వణుకుతున్నాయి. ఏంటంటే వాళ్ళ ఆ యాక్టివిటీ వల్ల అట్లా అలవాటు అయిపోయారు. ఇట్లాగా అన్నీ కూడా జరిగినాయి. దాని మీద ప్రజలకు కూడా అర్థమైంది. మేము తిరిగినప్పుడు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. నేను స్వయంగా నా నియోజకవర్గంలో మనం తిరిగినప్పుడు అక్కడక్కడ శానిటేషన్ది ప్రాబ్లం ఉంది, మంచినీళ్ళు కొంచెం టయానికి స్ట్రీమ్లైన్ చేయండి అని అడిగి తప్పితే పెన్షన్స్ కూడా మాకు ఎలిజిబిలిటీ ఉండి రాలేదన్నప్పుడు నేను ఎమ్మడే సచివాలయం అడ్మిన్ కూడా అడిగా. వాళ్ళ కరెంటు బిల్ రావటమో లేకపోతే స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండటమో. దీని మీద ఇప్పుడు మీ కేడర్లో చాలా అసంతృప్తి ఉంది. ఎందుకంటే మనం వస్తే గతంలో ఏదైతే పెన్షన్లు పోయినాయో వాటి మొత్తానికి ఆ పెన్షన్లు పోయిన వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఇప్పిస్తామని చెప్పని మీరు గతంలో చెప్పారు. అది ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళేసేసి హౌస్ మ్యాపింగ్ చేశారు. దాంట్లో ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకో, కుర్రోడు జాబ్ చేస్తున్నా కూడా అతను మ్యాపింగ్లో ఉండేసరికి అతను కారు లేకపోతే ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పని దానివల్ల ఆ ఇంట్లోకి రావాల్సినటువంటి పథకాలు ఏమీ రావట్లేదు. అది ఇప్పుడు ఏమైందంటే దాన్ని అక్కడ ఓపెన్ చేయడానికి సచివాలయ లాగిన్లో ఓపెన్ కావట్లేదు, దాన్ని డిలీట్ చేయడానికి. అదొక్కటి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగితే చాలా మందికి మీరు అది ఇదేనట్టు. అదే మెయిన్ మీ కేడర్లో ఉన్నటువంటి మనం లేకపోతున్నాం కొత్తగా. అవును, నేను అది కూడా చెప్పానండి. నేను సీఎం గారికి కూడా చెప్పాను. ఇది కూడా అంటే టోటల్గా స్టేట్ వైడ్ అయితే ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది, ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు. మామూలుగా ఇచ్చేది ఎట్లా చేస్తున్నారో చేశారు, మిగతావి కూడా చేయాలంటే ఇప్పుడు ఉండే వసతులను కూడా చూసుకొని దాన్ని ఖచ్చితంగా కూడా అందరికి ఇవ్వాలనే మన ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా. ఎందుకంటే 14-19లో 0 లెవెల్ ఎవరికి ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. ఈ రకంగా కారు ఉందనో ఇంకోటి ఉందనో మనం చేయలే. ఈరోజు అట్లాగే ఎంత పర్సెంట్ ఉంది, మళ్ళీ ఎంత కావాల్సి వస్తుందో కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. చేసినప్పుడు అది ఖచ్చితంగా ఇస్తారు, అవి కూడా చూస్తున్నారు. ఈలోపు మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా నేను తిరిగినప్పుడు కూడా చెప్పాను వాళ్ళకి. పట్టాల విషయం కొంతమంది అడిగితే పట్టాలు కూడా తొందరలోనే ఇస్తున్నామమ్మా, పట్టాలు ఇస్తాం, హౌసింగ్లో కూడా మీరు ఇల్లు కట్టుకోండి, ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని హౌసింగ్లో ఇస్తారు. అదేవిధంగా ఏదైతే పెన్షన్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళానో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా చూడమని కూడా చెప్పాను నేను. ఇప్పుడు అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో గతంలో 2019 నుంచి 2024 మధ్య దాకా టీడీపీ పార్టీ కోసం, అదేవిధంగా దామచర్ల జనార్దన్ కోసం చాలామంది కార్యకర్తలు కేసులు పెట్టుకున్నారు, జైలుకి వెళ్ళారు. ఆ కార్యకర్తలకు మీరు ఫుల్ ప్లేజ్డ్గా న్యాయం చేసేమని అనుకుంటున్నారా? అంటే ఒకేసారి జరగదు. నేను ఈ రోజుకి నాకు తెలిసినంత వరకు 40% వరకు ఏదో విధంగా వాళ్ళకి న్యాయం చేశాను. అంటే కొంతమందికి ఉద్యోగాలు, కొంతమందికి ఏదన్నా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఇబ్బందులకు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. పూర్తిగా నేను ఎవరైతే తిరిగారో అన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నా. డివిజన్ వైజ్గా పార్టీ కోసం కష్టపడ్డాలు, ఇప్పుడు తిరిగిన వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే తిరిగారో వాళ్ళవి కూడా అనలైజ్ చేసుకుంటున్నాం. దాంట్లో ఎంతమందికి ఏమి ఇచ్చాం, కొంతమందికి రేషన్ షాపులు ఇచ్చున్నాం, ఇట్లాంటివన్నీ ఒక్కొక్కటి చేస్తున్నాం. చేసేటప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాను. నేను చెప్పిన ప్రామిస్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా చేస్తాం. కాకపోతే అంత ఫాస్ట్గా జరగకపోవచ్చు, నిదానంగా దాన్ని తప్పకుండా చేస్తాం. ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు కన్నా కూడా పిఎల్ది పెత్తనం ఎక్కువగా ఉందంట. అంటే ఎలాగైపోద్ది అంటేనండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల పరిస్థితులు, నాతో పాటు నువ్వు ఒక 4 రోజులు నా కారులో తిరుగు, తర్వాత నీ మీద చెప్తారు. అంటే వాళ్ళు ఏదైనా పొరపాట్లు అంటే ఏదైనా మాట్లాడటం విధానంలో ఏదైనా ఉంటాయి. నేను 100 సార్లు చెప్తా, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి, కాఫీ ఇవ్వండి. నేను లోపల ఏదైనా మాట్లాడుతున్నా వాళ్ళ కాఫీ ఇచ్చేసి కూర్చోబెట్టండి, మళ్ళీ పిలిపించండి. వాళ్ళు ఏదైనా అర్జీ ఇస్తే అది అవుద్ది అంటే చూడండి, అవ్వదు అనుకుంటే పలానా కాజు వల్ల అవ్వట్లేదు అనేది వాళ్ళకి తెలియపరచండి అనేది కూడా వాళ్ళకి చెప్తా ఉంటా. వీళ్ళు కొన్ని దుడుసుగా మాట్లాడేదో లేకపోతే ఇట్లాంటి వాటిల్లో ఏదైనా కొంచెం ఉంటుంది. అదొక సైకాలజీ అనమాట. కంటిన్యూగా మనతో తిరిగిన వాళ్ళ మీద ఏదో ఒక బండి వేయాలనేది. ఏదన్నా మీ ద్వారా కానీ లేకపోతే ప్రజల ద్వారా కానీ ఏదైనా కూడా కరప్షన్ కానీ లేకపోతే వాళ్ళు డబ్బులు అడగటం కానీ లేదా ఏదైనా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కానీ పిఎల్ ద్వారా ఏది వచ్చినా కూడా నాకు తెలియపరచండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఏదో ఒకటి మాట్లాడారనేది మాట్లాడకుండా ఏ సమస్య ఏది ఉన్నా కూడా మీరు చెప్పండి నాకు. అందుకే నేను బాక్సులు కూడా పెట్టా. ప్రజావాణి బాక్సులు కూడా అందుకే పెట్టింది. ఎందుకంటే కలవలేని వాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు ఏందనేది. ఇప్పటికి 119 వచ్చినాయి. దానికి అన్నిటికి కూడా కొంతమంది నెంబర్లు ఇచ్చేసి వాళ్ళ సమస్య నాకు పెట్టినవి అన్నీ కూడా ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టాను.
ఇమీడియట్గా వాళ్ళకి తెలియపరిచాం, మీది వచ్చింది అందింది, వితిన్ 48 అవర్స్లో మీకు ఏంటనేది కూడా చెప్తామని చెప్పేసి దానికి ఒక సపరేట్గా 5గురిని పెట్టాం, ఆఫీస్ పెట్టాం. దాన్ని కలెక్ట్ చేయటం, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటం ప్రతి ఒక్కటి ఫైలింగ్ చేస్తున్నాం. కొన్ని ఉద్యోగస్తులు కూడా చేస్తున్న అవినీతి కూడా వచ్చినాయి. ఉద్యోగస్తులు అంటే సచివాలయం ఇటీవల తల్లికి వందలు ఇవి ఉన్నాయి కదా, దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆన్లైన్ చేయించుకోవాలని వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు డబ్బులు అడుగుతున్నారు. ఎందుకంటే పాత వాసన అట్లాగే ఉంది కదా. అదే ఏదైనా అవ్వచ్చు, వాళ్ళే సచివాలయం అవ్వచ్చు, ఇక్కడ మామూలుగా డిపార్ట్మెంట్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరు ఏం చేస్తున్నది కూడా కొన్ని వచ్చి ఉన్నాయి. అది ఏంటంటే చూసిన తర్వాత వాళ్ళని కూడా పిలిపించేసి ఫస్ట్ వార్నింగ్ ఇస్తాం. వాళ్ళు ఇంకా పద్ధతిని మార్చుకోకపోతే అది కలెక్టర్కి పంపిస్తాం, దానికి ఏం చేయాలో చూస్తాం, మళ్ళీ గవర్నమెంట్కి పంపించడం. ఇది పెట్టాలన్న ఆలోచన అసలు ఎవరిది? అది ప్రజావాణి బాక్సులు పెట్టాలని ఎవరిది అంటే కూర్చున్నాం, ఆలోచించాము అందరం. మేము కూర్చున్న తర్వాత పెడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచనతో పెట్టాము. ఈ బాక్స్ పెట్టక ముందు ఏంటంటే దామచర్ల జనార్దన్ రావును కలవాలంటే ఆయన చుట్టూ ఒక క్వార్టర్ ఉండిద్ది. మనం పోయి ఆయన ఏం చెప్పుకోవాలంటే చెప్పుకోలేము. చుట్టూ నలుగురు ఎప్పుడు కూర్చొని ఏదైనా సమస్య చెప్పుకోవాలన్నా కూడా మనం పర్సనల్గా చెప్పలేము. ఎప్పుడైనా కూడా బయట దూరంగా కూర్చున్నప్పుడు మాట్లాడే మాటలు వేరే, ఆడపోయినప్పుడు కలవలేకపోతున్నాం. నేను రాత్రి 12 అవని 12:30 అవని ఖచ్చితంగా అందరిని కూడా కలుస్తాం, లాస్ట్ టిల్ ఎండ్ వరకు మాట్లాడి పంపిస్తాను. ఈ మధ్య ఏం చేశానంటే ఈవినింగ్ టైము ఏమైనా సమస్యలు ఉండే వాళ్ళనే నేను పిలుస్తున్నా, పబ్లిక్ గ్రీవెన్స్ తీసేసాం. ఏదైనా మార్నింగే పెట్టుకుంటున్నాం, మార్నింగ్ ఆఫీస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటున్నాం, అక్కడే మాట్లాడుతున్నాం. ఈవినింగ్ ఎవరిని కూడా వచ్చినా కూడా వెనక పంపిస్తున్నాం. ఎందుకంటే లేట్ నైట్ అయిపోతుంది, పొద్దున ఇబ్బంది అయిపోతుంది. ఆ పద్ధతులన్నీ కూడా కొన్ని మార్చుకోవాలి కాబట్టి దానికి డే టైమే గ్రీవెన్స్ పెట్టేసి ఈవినింగ్ ఎక్కడన్నా నా నోటీస్లో ఉండేవి డిపార్ట్మెంటల్ తోటి చేయాల్సినవి కానీ అని ఉంటే కూర్చోబెట్టి దానికి సార్ట్అవుట్ చేస్తున్నాం. ఓకే, ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధిలో దామచర్ల ముందంజలో ఉన్నాడు, కానీ నామినేటెడ్ పదవులు ఇచ్చుకోవడంలో జిల్లాలో బాగా వెనకబడుతున్నాడు. అంటే ఎందుకు? నామినేట్ పదవులు వచ్చినాయి కదా, 3 వచ్చినాయి, 2 డైరెక్టర్లు వచ్చినాయి, ఒక చైర్మన్ వచ్చింది. వ్యవసాయ మార్కెట్ ఇవన్నీ వ్యవసాయ మార్కెట్ అది కూడా తొందరలోనే చేస్తారు. నాయకులు ఎక్కువ మంది ఉన్నారు మీ దగ్గర, వీళ్ళందరికీ పదవుల పంపకంలో అయ్యే ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇబ్బందులు ఉండేటప్పుడే దాన్ని కూడా సమన్వయం చేసుకుంటా ఎవరికి ఫస్ట్ ఫేసు సెకండ్ ఫేసు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకోవాలి, చూసుకొని దాని ప్రకారంగా చేస్తూ ఉన్నాం. రోజు వచ్చి దామచర్ల జనార్దన్ కనపడే వాళ్ళకే పదవులు, పార్టీకి ఎప్పటి నుంచే పనిచేసిన వాళ్ళకి పదవులు లేవు, అది కూడా వినపడుతుంది. మరి సరే బయట మాట్లాడేది కాదు, నేను ఇచ్చిన వాళ్ళు ఎవరు? డాక్టర్ సీతారామకి మనం పిడిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చాం, రోజు వచ్చేమన్నా కలుస్తారా? అతను పార్టీ రాయలు, పార్టీ వాళ్ళ నాన్నకాడి నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి తప్పితే పార్టీ పెట్టుకొని ఇంకోటి కాంట్రవర్షియల్ ఫెలో కాదు. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి గుర్తించి ఇచ్చాం. చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టరు. కాబట్టి అలాగా ఎవరు మీ అన్నోళ్ళు ఎవరో చెప్పమానండి, రోజు వచ్చి ఏమైనా భజన చేస్తారా, లేకపోతే రోజు వచ్చి కూర్చుంటారా? ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఎప్పుడో 10 రోజులకో వారానికో ఒకసారి కలుస్తుంటాం, ఏమైనా సమస్యలు ఉండేవి మాట్లాడుకుంటుంటాం, పోతుంటారు. వేగంగా మాట్లాడేది 100 మాట్లాడుతుంటారు. మనం చేస్తున్న పని మనం కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు గౌడికి డైరెక్టర్ ఇచ్చాము, రోజు వచ్చి కూర్చుంటున్నారా, భజన చేస్తున్నారా? నాకేమన్నా పార్టీకి మండలంలో తిరిగేవాడు, ఒక గౌడు దానికి ఇవ్వాలి, ఇచ్చాము. కాబట్టి ఏదో మాట్లాడటం కాదు, ఎక్కడ ఉన్నా కూడా పార్టీకి రాయలుగా పార్టీ కోసం కష్టపడేవాళ్ళు, పార్టీ అంటే అభిమానించేవాళ్ళు, మన దగ్గర మనల్ని పొగుడుతా బయటికి వెళ్ళి తిట్టేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని చూసి మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయాలి. ఎట్లా ఉంది ఒంగోలు నియోజకవర్గం? 3 పార్టీలు 3 పార్టీలు అంటే బాగానే ఉన్నాయి. బీజేపీ అంతా బాగానే ఉన్నారు. జనసేన కూడా నేను ముందు నుంచి చెప్పా, నాకు గెలుపు కోసం నాతో పాటు డోర్ టు డోర్ తిరిగిన వాళ్ళు నాతోటి బాగానే ఉన్నాం. వాళ్ళందరూ బాగానే కలుసుకుంటున్నాం, బాగానే ఉన్నాం, కలిసే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంచెం దూరంగా ఉండొచ్చు, వాళ్ళు ఏదో మాట్లాడచ్చు. నాకు కావాల్సింది రియల్ జనసేన ఎవరు, ఆ రియల్ జనసేనలో వాళ్ళు చేసిన నా కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరు, దాని పద్ధతిలో నా పని నేను చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు టెంపుల్స్లో వాళ్ళకి పెట్టాం పోస్టులు, అదేవిధంగా ఏఎంసీలో వాళ్ళకి డైరెక్టర్లు పెట్టాం. పార్టీ ఏ సిద్ధాంతం ఇచ్చిందో బీజేపీ వీళ్ళకి కూడా అందరికీ టెంపుల్స్లో వచ్చి అన్నిట్లో వాళ్ళకు కూడా పోస్టులు అకామిడేట్ చేస్తున్నాం. అన్నీ కలిసే పనిచేస్తున్నాం.
అసలు ఫ్లెక్సీలు రగడైంది, ఎవరు ఫ్లెక్సీ తీసిన ఫస్ట్ దాంతో జనార్దన్ గారి పేరు వినపడింది. అదే ఇప్పుడు ఏదంటే ఏది దొరక్క ఏదో ఒకటి నా మీద చల్లాలి కాబట్టి బురద చల్లుతారు. నేను ఇందాక కూడా కౌన్సిల్లో కూడా అదే చెప్పా. ఫ్లెక్సీలు అనేది అది నాకు అసలు తెలియని కూడా తెలియదు. నాకు పొద్దున్నే మన రవి ఫోన్ చేసి సోషల్ మీడియాలో ఏదో వస్తుంది గమనించావా అని చెప్పి నాకు పెడితే నేను అప్పుడు చూసి నేను కమిషనర్కి చేస్తే కమిషనర్ 2 తీసి చెప్పించాను అన్నాడు. నువ్వెందుకు తీసావు, నీకేం పని అని చెప్పేసి నేను కమిషనర్ కూడా అడిగా. ఈలోపు దాన్ని చిన్నది చేసేదాన్ని వీళ్ళు పెద్దది వీళ్ళు మోసుకొని వెళ్తున్నట్టు అంత అవసరం లేదు. వీళ్ళు చేసిన పనులు అదివరకు ఏంది, మహానాడు స్టేట్ మహానాడు ఇక్కడ జరుగుతూ ఉంటే రాత్రంతా తోరణాలు కట్టి రాత్రంతా ఫ్లెక్సీలు కడితే వీళ్ళు కావాలని చెప్పేసి తోరణాలన్నీ చింపారు. అవన్నీ మర్చిపోయారా? అవన్నీ మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, చూసుకోండి. ఫ్లెక్సీలు ఇటుక మాది ఏదైనా ప్రోగ్రాం ఉండి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఇట్లాంటి ప్రోగ్రాం ఉంటే మేము అట్లా కట్టడం, మళ్ళీ వాళ్ళు తీయటం, ఇక్కడ ఉండకూడదు అనటం, కావాలని చెప్పేసి వాళ్ళది ఏదో ప్రోగ్రామ్కి అని చెప్పి ముందే కట్టడం, ఇట్లాంటి అన్నీ చేసినవి ఉన్నాయి. అలాంటి పిచ్చి పనులు చేయట్లా, అందరూ కట్టుకుంటున్నారు. చిన్న చిన్న వాళ్ళు కూడా బర్త్డేలోనో ఇంకోటనో కట్టుకున్నారు. ఎవరు చూసారు ఆ ఫ్లెక్సీలు ఆ వాళ్ళంతా? ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇటీవల ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు, ఎమ్మెల్యేతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఆల్రెడీ మీరు భేటీ అయ్యారా, లేకపోతే మీ భేటీ ఎప్పుడు అవుతారు? ఇంకా భేటీ నాకైతే ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. మన జిల్లాలో 2 జరిగినాయి. మిగతా అందరితో కూర్చుంటాను 10 నిమిషాలు, అందరితో మాట్లాడదామని అన్నాడంట. పిలుస్తారేమో తెలియదు ఇంకా. అంటే మొన్న కూడా పోయి కలిసి వచ్చాం. పని ఉంటే పోతున్నాం, కలిసేసి వస్తున్నాం, ఏదన్నా ఉంటే సమస్యలు చెప్తున్నాం. ఒంగోలు నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో మీరు అనుకున్నంత అభివృద్ధి అయితే చేయగలిగారా? అంటే 14-19 ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ టైంలోనే నేను బ్రిడ్జిలు కానీ అన్నీ కూడా శాంక్షన్లు చేయించాం, ఫాస్ట్గా వర్క్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎకానమీ డబ్బుది ప్రాబ్లం కాబట్టి ఫైనాన్షియల్గా జాగ్రత్తగా చేసుకుంటా వస్తున్నాం ఉండే దాంట్లో. కాంట్రాక్టర్లకు కూడా కరెక్ట్ అయిన పేమెంట్ లేక కాంట్రాక్టర్లు కూడా ఫాస్ట్గా రాకపోవటం, పనులు కూడా ఫాస్ట్గా జరగలేకపోవటం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొక 6 నెలలు, ఇంకొక 5 నెలల లోపల స్ట్రీమ్లైన్ అవుతుంది. ఈ డిసెంబర్ కల్లా నాకు ఆలోచన ప్రకారం కొంత వ్యూ అనేది ఒంగోలులో మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఒంగోలు నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పనితీరుకు అనుగుణంగా నగరపాలక సంస్థ పనిచేస్తున్నారా? అందరి చేతిలో అదే నేను అనేది. 100 ఉద్యోగస్తులు షార్టేజ్ ఉంది, డీఈలు లేరు, ఏఈలు లేరు, అందరూ లేరు. గతంలో శుద్ధంగా ఉదయమే వెహికల్ వచ్చేది, ఒక పాట పెట్టుకొని చెత్త వేసేవాళ్ళం. ఇప్పుడు అసలు చెత్త వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. అది మేజర్ సమస్య. అది మీరు ఏమైనా శుభ్రత కావాలంటున్నారు, కార్యక్రమాలు చేస్తారు. శానిటేషన్ది ప్లస్ వాటర్ది ఖచ్చితంగా ఉంది. దాన్ని కూడా మేము నిన్న కూడా మాట్లాడుకున్నాం కార్పొరేటర్ మీటింగ్లో కూడా. దాన్ని ఏదోటి ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలో రేపు నుంచి నేను ఉండను కాబట్టి 4 రోజులు వచ్చిన తర్వాత స్ట్రీమ్లైన్ చేస్తాను. ఖచ్చితంగా శానిటేషన్ని ఇంప్రూవ్ చేస్తాం, వాటర్ని ఇంప్రూవ్ చేస్తాం. దానికి వెహికల్స్ లేవు. ఆ వెహికల్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, 75 వెహికల్స్ ఇస్తున్నారు. వెహికల్స్ ఇచ్చినప్పుడు నువ్వు చెప్పినట్టు ఖచ్చితంగా పాటలు వస్తాయి, ఇంటింటికి పోతారు, చేస్తారు. కొంతమంది పనోళ్ళు తక్కువ ఉన్నారు, కొంతమంది పని చేయకుండానే వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటా బయట తిరుగుతున్నారు. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. దాంట్లో 120-130 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసేసి అంత చేయాలి. ఇంకా స్ట్రెంత్ కావాల్సింది కూడా ఉంది. ఇది ఒంగోలు నియోజకవర్గంలో నా చిరకాల కోరిక. ఈ పని అయితే తప్పనిసరిగా చేయాలి, నా పేరు చిరస్థాయిగా ఉండాలి అనేది మీ కోరిక, మీ డ్రీమ్? నాకేం లేదండి. అంటే మనకి 3 అంశాలు మేజరు ఇక్కడ ఉండే సమస్యలు ఏంటంటే డ్రింకింగ్ వాటర్ మేజర్ సమస్య. ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి. అప్పుడు కూడా మేము గులకమ్మ నుంచి లాగాము. రేపు అమృత్ స్కీమ్లో 485 కోట్లు, రేపు 7వ తారీఖు లాస్ట్ టెండరు. అది అయిపోయిగానే అది మొదలు పెడితే 2 years 2.5 yearsలో మొత్తం టౌన్ మొత్తం పైప్ లైన్లు మారిపోతాయి. ఈఎల్ఎస్ఆర్లు ఒక 25-30 ఈఎల్ఎస్ఆర్ ట్యాంకుల్స్ కడతారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఫిల్టర్ పెట్టుకొని అదర్ దాన్ని కడతారు. ఇవన్నీ కూడా చేయగలిగితే ఎవ్రీడే వాటర్ ఇవ్వచ్చు. వాటర్ ఇచ్చిన తర్వాత అది నాది మెయిన్. పోతురాజు కాలువ అది కూడా ఇప్పటి నుంచో చిరస్థాయిగా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ సిస్టంలో వర్షం పడితే అది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఫుల్ ప్లెడ్జ్లో చేయాలి. ఇప్పుడు మనం 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడా, అక్కడేమో డబ్బు లేదు, ఇబ్బంది పడుతున్నారు. దానికేమో ఈరోజు బడ్జెట్ పెరిగింది, మినిమం 120-130 కోట్లు కావాలి. దాన్ని ఇప్పుడు మొన్నే పెట్టి ఒక 40 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం క్లీనింగ్ చేసాం. అది కూడా పూర్తి చేయాలనేది మన ఇంటెన్షన్. అది పూర్తి అయితే హంగు మారుతుంది. ఇంకా మిగతాదంట అన్నీ కూడా మనం డబల్ రోడ్లు చేసాం. మొత్తం
ఎక్కడెక్కడ అన్ని ప్రాంతాలు ఇప్పుడు మన కర్నూలు రోడ్డు కానీ, ఇటు వచ్చే లోపల కొప్పోలు రోడ్డు కానీ, అటు గుంటూరు రోడ్డు కానీ అన్నీ కూడా డబుల్ రోడ్లు చేసాం. ఎక్కడ కూడా రోడ్లంతా కూడా విశాలంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకించి ట్రంక్ రోడ్డు కూడా 1 వే నుంచి తీసి డబుల్ వే చేయాలని చెప్పి ఒక ప్రపోజల్స్ పెట్టుకొని ఉన్నాం. దాన్ని కూడా అందరూ కూడా స్మూత్గానే వాళ్ళు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. దాన్ని అది కూడా చేసామంటే రూపురేఖలు మారుతుంది. మెయిన్ బజార్లన్నీ కూడా ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ప్లాంటేషన్ కూడా లైన్ చేస్తున్నాం. ప్లాంటేషన్ ఒక 5-6 వేల మొక్కలు ఒకే రోజు వేయాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. అవి కూడా ఫ్లవర్స్ వచ్చేటట్టు బాగా అందంగా ఉండేటట్టు, నగరం కూడా అదనంగా ఉండేటట్టుగా దాన్ని కూడా చూస్తున్నాం. ప్రతిదీ చూస్తున్నాం. ఈ ఏరియాలో ఏ చెట్టు పెడితే కరెక్టు. మనది 46 డిగ్రీలు పెట్టినా కూడా బతకాలి. అలాంటి ప్లాంటేషన్ ఏంటి, అవి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆల్రెడీ గుంటలు తీస్తున్నారు. అన్ని రోడ్లు, మెయిన్ రోడ్లు అన్నీ కూడా ఒకసారిగా పెట్టుకొని ఆల్ కాలేజెస్ని పిలిపించేసి కాలేజెస్కి ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కాలేజీని పెడతాం. పెట్టేసి ఒక 500 మొక్కలు ఉంటే 500 పిల్లలతోటి ఒక క్విజ్ కాలేజ్ అవ్వచ్చు, రైస్ కాలేజ్ అవ్వచ్చు, హర్షిణి కాలేజ్ అవ్వచ్చు, సరస్వతి కాలేజ్ అవ్వచ్చు, ఆ పిల్లలను కేటాయించి ఆ చెట్టుకి ఎవరైతే పెడతారో ఆ పిల్లలకు ట్యాగ్ కూడా చేస్తాం. పలానా స్టూడెంట్, పలానా అతను సందీప్ అయితే సందీపు, సెకండ్ ఇయర్, బీకామ్ అయితే బీకాము, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగు, పలాని హర్షిణి కాలేజ్ అని చెప్పేసి ఆ ట్యాగ్ పెడతాం. వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి. స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ రావాలి. పోయేటప్పుడు ఇదిరా నేను వేసిన చెట్టు అనేది కూడా రావాలి. చెట్లు కూడా బతికించాలి. ఎందుకంటే ఇవన్నీ రోడ్లు పెరగటం వల్ల చెట్లు లేవు. ఒక మోటార్ సైకిల్ పెట్టుకొని ఒక నిలబడి మాట్లాడటానికి కానీ ఇవన్నిటికి కూడా ఇబ్బంది అయిపోయింది. అందుకని మొత్తం టౌన్ అంతా కూడా ప్లాంటేషను వితిన్ ఒక నెలలోనే పెట్టుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం. దాన్ని అన్నీ అయిపోతే ఇంప్లిమెంట్ చేస్తాం. మీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చెప్పేందంటే మనం చేస్తున్నాం, మంచి పరిపాలన అందిస్తున్నాం, ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, హామీ ఇచ్చిందని ఒక ఉదాహరణ వరుస క్రమేణా అన్నింటినీ నెరవేరుస్తూ ఉన్నాం. కానీ ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ విమర్శిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ధీటుగా మీరు ఎవరు నాయకులు మాట్లాడట్లేదు అని చెప్పి నేను పదే అంటా ఉన్నాడు. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? వరకు మీరు చేసింది చెప్పుకుంటున్నారు తప్పితే వాళ్ళు చెప్పిన దానికి మీరు కౌంటర్ ఎందుకు లేకపోతున్నారు? ఇస్తున్నాం కదా, సందర్భాన్ని బట్టి మొన్న కూడా నేను మాట్లాడాను. వాళ్ళు మాట్లాడేదానికి ఇంకా పొద్దుగొక్కులు వాళ్ళు వేగ్గా మాట్లాడే మాటలకి మనం సంస్కారం ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం మాట్లాడతాం తప్పితే వేగ్గా మాట్లాడలేము. అయినా కూడా వాళ్ళు మాట్లాడింది తప్పులు మాట్లాడిన దానికి మాత్రం అన్ని కౌంటర్లు ఇస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది. అది ఇంకా వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మనం ఏం చేస్తాం చూడాలి. ఇప్పుడు మీ నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేయించుకుంటారు మీ నియోజకవర్గానికి సంబంధించి? నామినేటెడ్ ఆల్రెడీ మెయిన్ది వచ్చేసింది. మేము అందరం కూర్చొని ఆ రోజు ఏ నియోజకవర్గానికి ఏది కావాలనేది కూడా ఒక ప్లాన్డ్గా ఎమ్మెల్యేలు అందరం కూడా యూనిటీగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ రోజు నేను పీడీసీ బ్యాంక్ అన్నాను, పీడీసీ బ్యాంక్ అయిపోయింది. ఆ తర్వాత ఏఎంసీది కూడా పంపించున్నాం, దాదాపు అది కూడా కంక్లూజన్ వస్తుంది. ఇంకా వేరే చిన్న డైరెక్టర్లు కానీ చైర్మన్లు కొన్ని పేర్లు అయితే ఇచ్చున్నా, ఒక 20 మంది పేర్లు ఇచ్చున్నాను. ఎవరైతే సీనియర్లు కష్టపడ్డారో మొన్న కూడా కలిసినప్పుడు చెప్పేసి వచ్చాను. వేసేటప్పుడు ఈక్వేషన్ ప్రకారంగా వేస్తారు. ఇప్పుడు మీ జిల్లాలోని ఎమ్మెల్యేలు మొత్తం గతంలో అందరూ కలిసికట్టుగా ఉన్నారా లేకపోతే ఉన్నా? అందరం కలిసికట్టుగా ఉన్నాం, అందరం కలుస్తూనే ఉన్నాం. అందరం కూడా ఒక ప్రోగ్రాం అన్నప్పుడు అందరం వెళ్తున్నాం, అందరం బాగానే ఉన్నాం. మాకెవరికి కూడా ఏమీ అదర్ దాన్ వేరే ఏం లేదు. అండర్ డ్రైనేజ్ అన్నారు, ఎంతవరకు వచ్చింది అది? అండర్ డ్రైనేజ్ కూడా చెప్పాను, దానికి 500-600 కోట్లు కావాలి చెప్తానని చెప్పారు లోకేష్ గారు. అది చెప్పి ఆయన కూడా చెప్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది అంటే ఖచ్చితంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడుతుంది, దోమలు ఉండవు, ఎక్కడ కూడా కాలువలు ఇంకా ఇబ్బంది రాకుండా ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు 2 సార్లు చెప్పున్నాను, అవుతుంది. దామచర్ల జనార్దన్ గారు టైం టేబుల్ మార్చారు. గతంలో ఉదయం 10:30-11 గంటలకు లేసి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఉదయం 7 గంటలకి సుపరిపాలన దగ్గర నుంచి మా ఎమ్మెల్యే గారు మారేటన్నారు. ఏందా మార్పు ఏడ మొదలైంది? నేను అది వరకు కూడా 10ంటికి 11ంటికి నిద్ర లేవను. బయట ప్రచారం చేసేవాళ్ళు, ప్రచారం మాటలు ఇవన్నీ కూడా ఎవరు కూడా పనుకోరు. నేను మామూలుగా లేసేది అప్పుడు 7:30కి అట్లా లేస్తుంటాను. ఇదివరకు లేచి నేను కాసేపు కూర్చొని పేపర్లు చదువుకొని నేను రెడీ అయ్యి వచ్చే లోపలికి 10 అట్లా అవుతుంది. అది తప్పితే 10 దాకా నిద్రపోయేది, 11 దాకా నిద్రపోయేది ఇట్లా అనేది కాదు. మొన్న ఏంది అంటే ఖచ్చితంగా 7:30కి వెళ్ళాలి, పబ్లిక్ ఉండేటప్పుడే వెళ్ళాలి. ఆ పబ్లిక్ ఉండేటప్పుడు కనపడాలి కాబట్టి నేను 5:30కి
మళ్ళీ లేచి మళ్ళీ రెడీ అయిపోయి 7:15 కల్లా బయటకు వచ్చేసేవాడిని. ఇంకా కూడా చేస్తాం, ఇంకా ముందు వచ్చేటట్టు చేసి శానిటేషన్ స్ట్రీమ్లైన్ అయ్యేదాకా ఎమ్మడపడాలి, తిరగాలి. ఇంకా తిరిగి సడన్గా విజిట్ చేసి శానిటేషన్ ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చేయాలనేది నా ఇంటెన్షను. ఆ విధంగా స్ట్రీమ్లైన్ చేస్తాను. కొంతమంది మీ కార్యకర్తలు అనుకున్నది ఏంటంటే, మేము పార్టీలు ఇప్పటి నుంచి పనిచేస్తున్నాం, ఇటీవల వైసీపీలో నుంచి వచ్చినాడు, వాళ్ళకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మాకు ఇవ్వట్లేదు అన్న వాళ్ళే వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అంటున్నారు. పక్కన పెట్టుకొని తిరిగేది అంటే పరిస్థితులను బట్టి, అవకాశాన్ని బట్టి ఎవరితో ఏం చేయాలా, ఎప్పుడు మాట్లాడాలా అనేది ఉంటుంది. ఎవరు ఏం పని చేశారనేది మనసులో ఉంటుంది. చేయాల్సిన వాళ్ళకి తప్పకుండా మనం చేస్తాం. అది కొంచెం వెయిట్ చేయాలి. ఏదో లూజు ఉన్నట్టుండి కానీ ఏదన్నా మాట్లాడేవాళ్ళు, తొందరపడే వాళ్ళు ఉంటే అది ఖచ్చితంగా మందలిస్తానే ఉన్నా. ఏదో ఒకటి చేస్తాను, ఓపిక పట్టండి అని చెప్పి అందరికి కూడా చేస్తాను, న్యాయం చేస్తాను. టిట్కో ఇల్లు కూడా స్టార్ట్ అవుతుంది. టిట్కో ఇల్లు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చారు. అది 21,000 పట్టాలు ఇస్తే దాంట్లో 13,000 ఫేక్. అన్నీ కూడా డిసైడ్ అయిపోయింది. సీసీఎల్కి పంపించారు. అది రాగానే అన్నీ క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ మన వాళ్ళంతా కూడా ఎక్కడైతే నిజంగా పట్టాలు లేవో 2 సెంట్లు మనం ఏదైతే ఇస్తా అన్నామో వాళ్ళందరూ కూడా పట్టాలు తొందరలోనే ఇస్తాం. అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా అన్నీ ఎస్టిమేషన్లు వేశారు. ఎక్కడెక్కడ స్టేట్లో ఆగిపోయినాయో అన్నీ కలిపి రిలీజ్ చేసి పని స్టార్ట్ చేస్తారు. పని స్టార్ట్ అయిపోతే మనది 80% అయింది కాబట్టి వితిన్ 6 months or 8 months లోపల అయిపోద్ది. నేను తిరిగినప్పుడు కూడా కొంతమంది అడిగినప్పుడు కూడా చెప్పాను, ఆ స్లిప్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు మళ్ళీ అలాట్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పా. వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పాను. 6 నెలలు అది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఇటీవల నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఒంగోలులో ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టి ఒంగోలు కేబుల్ మొత్తం దామచర్ల జనార్దనరావు కబంధ హస్తాల్లో పెట్టుకున్నాడు అని చెప్పిన ఒకటి సమావేశం ఏర్పాటు చేశారు. కేబుల్ ఏదైతే ఉందో కేబుల్లో అసలు మనకు సంబంధం లేని విషయం. వాళ్ళు ఇప్పుడు సత్య కేబుల్ కంపెనీ కానీ లేకపోతే వీ కేబుల్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి సిండికేట్ అయ్యి చేస్తున్నారు. అందరూ కూడా ఒకటే ఉండాలని చెప్పేసి చేస్తున్నారు. దాంట్లో మొన్న విశ్వసేన అనే అతను మైకేబుల్ అతను ఏదో మాట్లాడాడు. విశ్వసేన మీద ఇప్పటికి 4-5 సార్లు వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు. అటు గుంటూరు వాళ్ళు అవ్వచ్చు, మేము ఇంత పెట్టుబడులు పెట్టాం, మాకు ₹1 రాలేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు దాన్ని అని చెప్పేసి అతని మీద కంప్లైంట్ చేశాడు. వాళ్ళని నేను ఓదార్చి ఏదో చేద్దాము, ఇవన్నీ కూడా సెట్ అయితే అది డాక్టర్ గారితో మాట్లాడేసి దాన్ని ఎట్లా చేయాలనేది దాన్ని స్ట్రీమ్లైన్ చేద్దాం అని చెప్పి నేను చెప్తున్నా. ఆయన ఏదో తొందరపడేసి వాళ్ళు 10 మందిని వేసుకొని మాకు అట్లా జరిగింది ఇట్లా జరిగిందంట అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రేపు వచ్చేస్తే రేపు నా దగ్గరికి వస్తే నేను మళ్ళీ చెప్తా, పోయి కంప్లైంట్ ఇవ్వమంటాను, యాజ్ ఏ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తారు. నిన్ను నమ్మి నువ్వు ఏదో నడుపుతున్నావు అని చెప్పి నీకు ఈరోజు అందరూ కలిసి కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టారు. నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నువ్వు వాళ్ళందరినీ వదిలేసి ఏదో విధంగా చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. బయటపడి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. నీ కష్టం పోవాలి అంటే దాని సొల్యూషన్ కోసం వచ్చి కూర్చొని దాన్ని ఏం చేయాలని సార్ట్అవుట్ చేసుకోవాలి. అంతేగాని మీటింగ్లు పెట్టి నలుగురితో ఏదో మాట్లాడటం వల్ల ఒరిగేది ఏముండదు. ఒకరోజు చూస్తారు ఇది పేపర్లో, ఒకరోజు టీవీ చూస్తారు, ఏం చేయగలుగుతారు? నువ్వు పెట్టిన వాళ్ళంతా ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళంతా ఇవన్నీ నువ్వు మాట్లాడిన తర్వాత చూసి వాళ్ళంతా రేపు నాకు ఫోన్లు కూడా చేశారు, ఒకసారి రండి మాట్లాడదాంలే అని కూడా చెప్పా. అందుకని అదంతా మంచి పద్ధతి కాదు. ఏదైనా కూడా కూర్చొని మాట్లాడుకుంటే పనులు అవుతాయి తప్పితే ఏదో మాట్లాడి బెదిరిస్తే పనులు అవుతాయి అనుకోవటం తప్పనేది నా ఉద్దేశం. ఇప్పుడు చివరిగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పేదేం లేదు, అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం. గంజాయి ఇలాంటివన్నీ కూడా పిల్లలను కూడా మీరు జాగ్రత్త చేసుకోండి. చెడు మార్గాల్లోకి వెళ్ళి రాత్రి ఎన్ని గంటలకు వస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడా లేదా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. తల్లిదండ్రులు కూడా ఉండే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోకపోతే రేపు ఏదో ఒక విధంగా ఇబ్బంది వచ్చిన రోజు అందరూ బాధపడాల్సి వచ్చే పరిస్థితులు వస్తుంది. కాబట్టి పిల్లోడిని కూడా మానిటరింగ్ చేయాలి. అతను ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తున్నాము, వాడు పోతున్నాడా లేదా అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకొని చూడాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఒంగోలు అనేది తప్పకుండా కూడా నా సాయశక్తిలో కష్టపడతాను. నా సాయశక్తిలో మీరు పెట్టిన
నా మీద ఏదైతే నమ్మకం మీద నన్ను మంచి మెజార్టీతో గెలిపించారో అది ఒమ్ము కాకుండా ఖచ్చితంగా రాత్రింబగళ్ళు చాకరీ చేసి ఖచ్చితంగా ఒంగోలుని ఒక మంచి పద్ధతిలో స్టేట్లో ఒక మంచి కాన్స్టిట్యున్సీగా నా ప్రయత్నం నేను చేస్తాను. అదేవిధంగా నన్ను నమ్ముకున్న కార్యకర్తలను మాత్రం తప్పకుండా న్యాయం చేస్తాను. అది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. వాళ్ళకి చేయాల్సిన బాధ్యత నాకు, తప్పకుండా న్యాయం చేస్తా. నాతో పాటు తిరిగిన జనసేన వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాం. అదేవిధంగా బీజేపీ వాళ్ళకి చేస్తాం. ఇది మాట తప్పేది కాదు. ఖచ్చితంగా మాట ఏదైతే అన్నామో ఆ మాట మీద నిలబెట్టుకుంటాను. కాబట్టి వచ్చే కొంది కూడా ఇంకా మార్పులు మీరే కూడా చూస్తారు. కొన్ని వ్యూస్ తోటి వెళ్తున్నాం. టౌన్ కూడా అన్ని విధాలుగా కూడా అన్ని హంగులతో వచ్చేటట్టుగా ఉండే సమస్యలు, హంగులతో పాటు ఇంటి సమస్యలు కూడా పోవాలి. ఎవరైతే ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారో ఆ ఇంట్లో ఉండే సమస్యలు కూడా పోవాలనేది నా ఉద్దేశం. దాని 0 లెవెల్ కూడా తీసుకొస్తాం. పార్టీ అనేది కాదు, ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిషియన్స్ ఏమైనా ఉన్నాయో అవి ఖచ్చితంగా 0 లెవెల్ చేసి వాళ్ళందరూ కూడా వచ్చేదానికి నా సాయశక్తిలో కృషి చేస్తాం. అందుకే ప్రజావాణి పెట్టాం. నా దగ్గరికి రాలేని వాళ్ళు ప్రజాని వాళ్ళు వేయండి. ఫ్రైడే అవన్నీ తీస్తున్నాం. మీకు ఇమీడియట్గా పేరు నెంబర్ కూడా పెట్టండి. భయపడాల్సిన అవసరం అది సీక్రెట్గా పెట్టుకుంటాం. మళ్ళీ మీకు తెలియపరచడానికి మీ పేరు నెంబరు ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేయడానికి మాకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోండి. ఫ్రైడే చేసి మీకు అంతా కూడా దానికి ఒక టీం పెట్టాం. మీకు మానిటరింగ్ చేస్తారు. మీకు గవర్నమెంట్ ప్రభుత్వంలో ఏదైనా ఆగిపోయి ఉంటే దాన్ని ఖచ్చితంగా దాన్ని అమలుపరచడానికి వాళ్ళు మీకు కృషి చేస్తారు. నాకు తెలియపరుస్తాడు. నేను కూడా అన్నీ కూడా పర్సూ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల్లో ఇంట్లో ఉండే సమస్యలతో పాటు అందరూ సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి ఈరోజు మన వాళ్ళు అయినా అడిగిన మన జగదీష్ గారికి ఇంటర్వ్యూకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.